హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో రోజు వీడియోలో ఏంటంటే మనం రోజంతా కూడా మంచిగా ఎలా స్మెల్ అవ్వాలి అనేది చెప్తాను అండ్ కొన్ని ఫెమినైన్ టిప్స్ కూడా అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ టిప్ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా బాడీ వాషెస్ని ఏంటంటే pH ని బ్యాలెన్స్ చేసే బాడీ వాషెస్ని తీసుకోవాలన్నమాట. సో నేను ఈ పర్టికులర్ టాపిక్ మీద ఒక వేరే వీడియో పెడతాను, సో దాట్ చెక్ చేయడం మర్చిపోదు. సో pH బ్యాలెన్స్, మన బాడీలో ఉండే pH ని అది బ్యాలెన్స్, మన స్కిన్ pH ని అది బ్యాలెన్స్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇలాంటి బాడీ వాషెస్ వాడడం వల్ల అంటే జెంటిల్ అనమాట, లైక్ పియర్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి. సో ఇలాంటి వాడడం వల్ల ఏంటంటే మన స్కిన్ మీద ఇరిటేషన్ అనేది రాకుండా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వీక్లీ అట్లీస్ట్ 2 times అయినా కానీ మనం మన బాడీని స్క్రబ్ చేయాలన్నమాట. స్క్రబ్ అంటే మనం ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ కొనాల్సిన అవసరం లేదు. ఈవెన్ శనగపిండి ఇలాంటి వాటితో కూడా మనం స్క్రబ్, బియ్యం పిండి ఇలాంటి వాటితో కూడా మనం DIY మాస్క్ లా చేసుకుని మనం స్క్రబ్ చేయొచ్చు మన బాడీని. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మీ బాడీ మీద ఎక్కడైతే మనకి స్వెట్ ఎక్కువ వస్తుంది అంటే అండర్ ఆర్మ్స్, నెక్ దగ్గర, లైక్ మనకి మన మోకాలు ఉంటాయి కదా వెనకాల, సో అక్కడ ఒకటి ఇంటిమేట్ ఏరియాస్లో ఏంటంటే మీరు లైక్ కొంచెం ఎక్కువ వాష్ చేయడం వల్ల ఏంటంటే స్వెట్ అనేది అంత ఎక్కువ రాకుండా ఉంటుంది. అంటే మంచిగా వాష్ చేయాలి, మన ఆ స్వెట్ స్మెల్ పోవాలి, యాజ్ వెల్ యాజ్ మన ఆ ఏరియా అనేది కూడా మనకి క్లీన్ అవ్వాలన్నమాట. అది. సో నెక్స్ట్ టిప్ ఏంటంటే మీరు అమ్మాయిలు అయి ఉండి మీకు పీరియడ్స్ అది వస్తూ ఉంటాయి ఏంటంటే ప్యాడ్స్ అనేవి ఎవ్రీ 3 to 4 hours అట్లీస్ట్ 4 hours మనం ఒకటి చేంజ్ చేస్తూ ఉండాలి. లేదు అన్ని మారిస్తే ఎక్స్పెన్సివ్ అనుకుంటే అట్లీస్ట్ 6 hours ఒకసారి, లేకపోతే రోజుకి ఒకసారి చేంజ్ చేసుకోవడం బెటర్ అనమాట. అంటే బ్లీడింగ్ ఏం అవ్వట్లేదు ఏంటో వస్తుంది అనుకోవద్దు, ఎందుకంటే దానివల్ల ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే ఛాన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఏంటంటే మనకి ఈవెన్ మన pH ని కూడా అది కొంచెం లైక్ అన్బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంటిమేట్ ఏరియాస్ని మీరు వాష్ చేసేటప్పుడు లేకపోతే షేవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ సెంటెడ్ క్రీమ్స్ కానీ అంటే మంచిగా స్మెల్ అవ్వాలి అని చెప్పి, లేకపోతే సెంటెడ్ సోప్స్ కానీ ఇలాంటివి వాడితే ఏంటంటే ఇరిటేషన్ అండ్ మీకు ఈవెన్ ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడు కూడా మైల్డ్, లైక్ మీరు మైల్డ్ కూడా అవసరం లేదు, జస్ట్ నార్మల్ వాటర్ ఉంటుంది కదా, సో మీరు ఇంట్లో వాడే ప్యూర్ సోప్స్ ఇలాంటివి ఉంటాయి కదా, దాంతో కొంచెం వాష్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఏదో స్మెల్ రావాలి అనుకుని ఏవేవో మార్కెట్లో మనకి చాలా ప్రోడక్ట్స్ అవి ఉంటాయి, స్కిన్ లైటనింగ్, ఇవన్నీ మాత్రం దయచేసి వాడదు. సో నెక్స్ట్ ఏంటంటే పర్ఫ్యూమ్ దగ్గరికి వచ్చేసరికి బిఫోర్ పర్ఫ్యూమ్ మీరు ఏంటంటే డియోడ్రెంట్ వాడడం అనేది చాలా ఇంపార్టెంట్, మెన్ ఆర్ ఉమెన్ ఎవరైనా కానీ. సో మీరు డియో వాడిన తర్వాత మీ డ్రెస్ మీద కావాలంటే మీరు పర్ఫ్యూమ్ యూస్ చేయొచ్చు. బట్ డియోడ్రెంట్ వాడడం వల్ల ఏంటంటే మన స్వెట్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. స్వెట్ స్మెల్ని కూడా అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో మీకు ఒకవేళ చెమట వచ్చినా కానీ ఆ వాసన అనేది రాకుండా కంట్రోల్ చేస్తుంది డియోడ్రెంట్ అనేది. సో అందుకని డియోడ్రెంట్ చాలా ఇంపార్టెంట్. ఇది మన ఇండియన్స్ చాలా వరకు యూస్ చేయరు, జస్ట్ పర్ఫ్యూమ్ వాడతారు. బట్ డియోడ్రెంట్ ఒకసారి ట్రై చేసి చూడండి, మనకి రోల్ ఆన్స్ అవి వస్తూ ఉంటాయి కదా, ఈజీగా ప్లమ్ అది బాగుంటాయి, నేను పర్సనల్గా యూస్ చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు హెయిర్ వారానికి అట్లీస్ట్ 2 సార్లైనా మీరు వాష్ చేసుకోవాలి పక్క. ఇప్పుడు సమ్మర్స్ కాబట్టి 3 times వారానికి మీరు పక్క వాష్ చేయాల్సిందే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మంచి స్మెల్ వచ్చే షాంపూస్ని మీరు యూస్ చేయొచ్చు. లేదు దానివల్ల జిడ్డు ఊడిపోతుంది అనుకుంటే మీరు ఏంటంటే ఒకవేళ లైక్ ఎక్కువ రోజులు అయింది మీకు ఫీవర్ వచ్చో దేనివల్ల మీరు తలస్నానం చేయలేకపోయారు, సో మీరు అప్పుడు ఏంటంటే డ్రై షాంపూస్ వాడచ్చు. ఆ డ్రై షాంపూస్ ఏంటంటే మంచిగా స్మెల్ వచ్చేవి మీరు తీసుకోవడం వల్ల ఏంటంటే స్మెల్ కూడా బాగా వస్తుంది అండ్ హెయిర్ కూడా చూడడానికి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మీరు డ్రై షాంపూ వాడిన నెక్స్ట్ డేనే తలస్నానం చేసేదన్నమాట, లేకపోతే అది మళ్ళీ జిడ్డు ఊడిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా లేదు నా స్మెల్ ఇంకా ఇప్పుడు నా హెయిర్ ఇంకా స్మెల్ వస్తుంది అండ్ ఇప్పుడు అసలుకే సమ్మర్స్ ఎండలు ఎక్కువ అవుతున్నాయి, చెమట అయిపోతుంది అండ్ రోజు తలస్నానం చేసినా కూడా స్మెల్ బాగోట్లేదు అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే మీరు జస్ట్ కోమ్ ఉంటుంది కదా, మీరు యూస్ చేసే కోమ్, దీని మీద మీరు పర్ఫ్యూమ్ స్ప్రే చేయండి. పర్ఫ్యూమ్ స్ప్రే చేసిన తర్వాత కొంచెం ఆరబెట్టండి. ఆరబెట్టిన తర్వాత అప్పుడు దీంతో దువ్వడం వల్ల ఏంటంటే మీ హెయిర్కి ఆ స్మెల్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి రోజు మొత్తం మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. మీరు ఇది రోజు కూడా చేయొచ్చు. ఏంటంటే మీ పర్ఫ్యూమ్ అనేది ఎండిపోవాలన్నమాట మీరు యూస్ చేసే ముందు, అంతేగాని అది తడిగా ఉన్నప్పుడు వాడితే ఏంటంటే అగైన్ హెయిర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మీరు ఇంత వాడి లాస్ట్కి మీ మౌత్ నుండి బ్యాడ్ బ్రెత్ వస్తే అగైన్ ఇంత చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. మీ హెయిర్ బాగా స్మెల్ అవుతుంది, మీ బాడీ బాగా స్మెల్ అవుతుంది, బట్ మీ నోరు. సో అందుకని చెప్పి బ్రషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మౌత్ వాష్ అది ఉంటుంది కదా, సో మీరు తిన్న తర్వాత ఏంటంటే మీరు స్కూల్లో, కాలేజ్లో లేకపోతే ఆఫీస్లో ఉన్న మౌత్ వాష్ చిన్నది బాటిల్లో తీసుకెళ్ళి ట్రావెల్ సైజ్ ఉంటాయి కదా, సో దాంతో మీరు ఒకసారి మౌత్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో దట్ అవుట్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అండ్ ఎక్కువ ఏంటంటే మీరు వాటర్ తాగాలి, పెరుగు అది ఎక్కువ తినాలి, అండ్ ఎక్కువ స్పైసీ ఫుడ్స్, చిప్స్ ఇలాంటివి తినకుండా ఉండడం బెటర్. నేను కూడా ఎక్కువ తింటూ ఉంటాను, బట్ అట్లీస్ట్ తిన్న తర్వాత మౌత్ వాష్ వాడడం వల్ల ఏంటంటే అట్లీస్ట్ స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మీరు బయటకు అది వెళ్ళేటప్పుడు ట్రావెల్ సైజ్ పర్ఫ్యూమ్స్ ఇవన్నీ తీసుకెళ్ళడం వల్ల, వైప్స్ అవి లైక్ మంచి ఫ్రేగ్రెన్స్ ఉండే వైప్స్ అవి తీసుకెళ్ళడం అనేది చాలా బెటర్. అండ్ మీరు మెన్ అయితే మీరు ఏం చేయొచ్చు అంటే ఈవెన్ ఉమెన్ కూడా ఇలాంటి బాడీ లోషన్స్ ఉంటాయి కదా, నైకా లవ్ స్టే విత్ మీ అని చెప్పి. సో ఇలాంటి బాడీ లోషన్స్ అంటే సెంటెడ్ బాడీ లోషన్స్ అనమాట. మీరు నార్మల్ వాజ్లైన్ వాడడం కన్నా ఇలా సెంట్ ఉండేవి వాడడం వల్ల ఏమవుతుందంటే మీ బాడీ కూడా మంచిగా స్మెల్ అవుతూ ఉంటుంది. అండ్ బట్టలకి కూడా ఏంటంటే మనకి కంఫర్ట్ ఇవే ఉంటాయి కదా, సో అలాంటివి యూస్ చేయడం వల్ల ఈవెన్ మన బట్టలు కూడా మంచిగా స్మెల్ అవుతాయి. మనం బాగా స్మెల్ అయ్యి బట్టలు చెత్త వాసన వస్తూ ఉంటాయి. కొన్ని బట్టలు వస్తాయి కదా మనకి ఏదో స్మెల్ ముక్క వాసన అంటారు, సో అలాంటి వాసన వస్తూ ఉంటే అగైన్ ఇంత చేసిందంతా ఈ బట్టల వల్ల వేస్ట్ అయిపోతుంది. సో ఈవెన్ మీ క్లోత్స్ కూడా మంచిగా స్మెల్ అయ్యేటట్టు చూసుకోండి. కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కండిషనర్స్ వాడడం వల్ల ఏంటంటే మనకి అవి చీప్ కొంచెం అండ్ అందరి బట్టలు మంచిగా స్మెల్ అవుతూ ఉంటాయి అనమాట. బట్ అలా కాకుండా కొంతమంది మొత్తం డ్రెస్ అంతా పర్ఫ్యూమ్ కొడతారు, దానివల్ల అవతల వాళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది, అండ్ మన బట్టలు కూడా ఏమంత మంచిగా స్మెల్ అవ్వవు, అది ఓవర్ పవర్ అయిపోతుంది, లైక్ చాలా ఎక్కువ అనిపిస్తుంది అండ్ బాగోతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిసి సెటిల్ టేక్ కేర్, బై అండ్ షైన్స్.